ఈ భారతదేశంలోటువంటి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించి లోబడే బ్రతకాలి అని చెప్పేసి ఎంతోమంది మహామహులు చెప్పున్నారు. ఈ సనాతన ధర్మం అంటే ఒక మతానికి సంబంధించి కాదు, అదొక జీవన విధానం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇతరులను గౌరవించడం, మనది కాని సొమ్ము ఆశించకుండా ఉండటం, అండ్ అన్నిటికీ మించి పబ్లిక్ ప్రదేశాలలో వచ్చేసి ఒక గౌరవంగా ఉండటం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 10 మంది నిన్ను చూసి చీ అనకుండా మెచ్చుకోపోయిన పర్లా ఎవరిదన్నా వెళ్ళిపోవాలి తప్ప నిన్ను చూసి ఆగి ఎవడరా వీడు ఎవతే ఇది అలా ఉండొద్దు. అండ్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవర్రా నువ్వు, అసలు ఏ దేశంలో ఉన్నావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు కూడా అనిపించుకోకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పాను నేను? పబ్లిక్ అబ్సనిటీ అని చెప్పేసి బహిరంగ ప్రదేశాలలో అశ్లీలంగా ప్రవర్తించడం, మాట్లాడటం, ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 296 కింద ఇది నేరం. కాకపోతే బెయిల్ వస్తుంది, 3 నెలల వరకు జైలు శిక్ష పడింది. సో ఇదే ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ మీద ఫైల్ అయింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 కూడా ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే సోషల్ మాధ్యమాల్లో యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ ఎక్కడైనా సరే అశ్లీలత కంటెంట్ని కానీ నువ్వు పోస్ట్ చేసినా, నువ్వు మాట్లాడినా, నువ్వు పెట్టినా, బహిరంగ ప్రదేశాలలో ఇతరులను ఇబ్బంది కలిగించిన బూతులు తిట్టినా, నువ్వు గొడ్డలప్పు తీసి చెత్త చెదరం ఇంకా రకరకాల ప్రవర్తించిన, దీని ప్రకారం వచ్చేసి నీకు ఇది కూడా ఈ సెక్షన్ల కింద వచ్చింది. బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నప్పుడు అవి నువ్వు పోస్ట్ చేస్తే, ఒక వీడియో ఫార్మేట్లో నువ్వు పోస్ట్ చేసినా, ప్రచారం చేసినా, వైరల్ చేసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 అప్లై అయింది. దీనికి మొదటిసారి కనుక అయినట్టయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా కూడా పడింది. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ ఉదయనిధి స్టాలిన్ వచ్చేసి మాట్లాడిన మాటలు, కూసిన కోతలు ఏవైతున్నాయో చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అండ్ ఇతను పబ్లిక్లో మాట్లాడింది ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ తమిళగా పెట్టిన కలగం వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళిపోయినాడు. కోర్టు ఏమందంటే ఏం మాట్లాడేంటి మొత్తం చెక్ చేసి స్టేషన్కి ఆల్రెడీ తీసుకెళ్లారంట కదా, అరెస్ట్ ఏమొద్దు, విచారించి స్టేషన్ పిలిచి పంపండి, ఇంకా కేసు అయితే యాజిటీగా కంటిన్యూ అవ్వండి అన్నారు. కేసు కొట్టేలా అలా అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పలా. అరెస్ట్ చేయొద్దు, విచారణ కంటిన్యూ చేయండి, స్టేషన్ పిలిచి పంపండి అని అందనమాట. సో ఇప్పుడు అతన్ని ఆల్రెడీ విచారించి బయట పంపించేశారు. అంటే దీని అర్థం ఏంటి? స్టాలిన్కి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? విజయ్, నీ కొడుకుని అదుపులో పెట్టుకో, నీ కొడుకు నోటికి ఎంత వస్తే అంత కనుక వాగితే ఈసారి లోపల పడేయటమే జాగ్రత్త. ఇప్పుడు జస్ట్ స్టేట్మెంట్ తీసుకొని పంపించాం, విచారించి పంపించాం, నెక్స్ట్ అరెస్ట్ చేసి లోపలేయటమే స్టాలిన్ అన్నాడు. ఈ స్టాలిన్ ఏమన్నాడు? విజయ ప్రభుత్వం ఉండదు, ఎప్పుడో ఎన్నికలు రావచ్చు, రెడీగా ఉండని చెప్పేసి వాళ్ళ పార్టీ డిఎంకేకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు విజయ్ ఏమి ఇచ్చున్నాడు? ఎవడైనా కానీ ఆడవాళ్ళ జోలికి వస్తే నోరుంది కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా వాగితే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నాడు. ఆల్రెడీ టీవీకి వాళ్ళు జాతీయ మహిళా కమిషన్ అనేది కంప్లైంట్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఖుష్బు, నాకు తెలిసి ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నట్టున్నారు. ఏమంది ఆమె? ఇట్లాంటోడు సీఎం అభ్యర్థి, అసలు ఇట్లాంటోడు ఒకవేళ సీఎం అయితే ఆడు పరిపాలన ఎంత వరస్ట్గా ఉండేది అర్థం చేసుకోవాలని చెప్పేసాను. ఇక సుచి లీక్సా ఎవరో ఒక సింగర్, ఎవరో చిన్మయ్య కానీ సుచిత్ర కానీ, ఈ లేడీస్ కోసం ఫెమినిస్ట్గా మాట్లాడుతుంటారే వాళ్ళు సైతం వచ్చి గట్టిగేస్తున్నారు ఉదయని, మనిషి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇక బీజేపీ వాళ్ళు సైతం వీడు అసలు అది నోరా లేకపోతే ఏమన్నా ఏంటి అసలు మాట్లాడేది, ఎందుకు అసలు ఏం మాట్లాడాడు? తంజావూరులో కావేరీ నది జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడని, నదీ జలాన్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడని అలా మాట్లాడుతూ ఉంటే కింద ఉన్నటువంటి ఎర్రబాగులో ఎవరు కానీ త్రిష అంటే ఆయనకున్న టెన్షన్ కూడా అదేలే అని చెప్పేసి అన్నాడు. అంటే త్రిష అంట ఆయనకున్న ఒక టెన్షన్ అంట, అండ్ ఆయనకున్నటువంటి ఒక ఇబ్బంది ఆమె అంట అన్నట్టుగా మాట్లాడు. సరే, అది వరకు ఓకే. బట్ తర్వాత ఏం చేశాడు? మరలా త్రిష అంటూ ఉన్నప్పుడు ఈ కావేరీ నది జలాల గురించి మాట్లాడుతున్నాడు. మనకి నీళ్ళు వస్తే రాదో తెలియదు కానీ ఆమెకు మాత్రం నీళ్ళు వస్తాయి అన్నాడు. అంటే భయంకరమైన డబుల్ మీనింగ్ అని డైలాగ్ అది. ఇంకా మీరు అర్థం చేసుకోండి. అక్కడ మాత్రం నీళ్ళు వస్తాయి, అక్కడ దాకా నీళ్ళు వెళ్తాయి, ఇలా రకరకాలుగా ఎగిరితనంగా మాట్లాడితే కింద వాళ్ళకి అర్థమైపోయి డబుల్ మీనింగ్ మొత్తం చప్పట్లు కొట్టారు. దాంతో అమ్మ బాబు తేడా కొట్టేట్టుందని, ఓయ్ నేను అంటుంది కావేరీ నది జలాలే బాబు, మీరేమనుకున్నారని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ అప్పటికే బాంబు పేలాల్సింది పేలింది. ఇక కంప్లైంట్లు ఫైల్ అయినాయి. ఈరోజు ఆల్రెడీ అతనికి అరెస్ట్ చేస్తున్నారు.
అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మీడియట్గా మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, మాజీ మంత్రి కదా, కోర్టుకు వెళ్ళిపోయారు. యాంటిసిపేటరీ బెయిల్. దీనికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకులే కానీ స్టేషన్ పిలిచి పంపించేసేయండి అయ్యా అన్నాడు. సో ఓవరాల్ మొత్తం మీద మీరు వీడియో క్రాస్ చెక్ చేయండి. గతంలో అతను సనాతన ధర్మానికి సంబంధించి వైరస్ అంటే ఎలాగైతే కోతలు కూశాడో, డెంగ్యూ మలేరియా దాన్ని నివారించాలని చెప్పి ఎలా కోతలు కూశాడో సనాతన ధర్మానికి సంబంధించి. అతను క్రిస్టియన్. నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ నువ్వు ఒక మతస్థుడు అయినప్పుడు సాటి మతాన్ని గౌరవించాలి, సాటి మతాన్ని నువ్వు దూషించకూడదు. నువ్వెలా దూషిస్తావు అసలు అని చాలామంది గట్టిగా ఫైర్ అయ్యారు. వాడు మాత్రం ఏంలా నేనేం అనలా చూసుకుందామని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ విషయం. మొన్న 2026 రైట్, మొన్న 2025 ఎన్నికలు జరిగింది అక్కడ. ఆ ఎన్నికల్లో వాడు ఘోరంగా వాళ్ళ పార్టీ ఓడిపోయింది, వాడు ఎమ్మెల్యేకి గెలుచున్నాడు. బట్ ఇప్పుడు వాడు నోటుదోలు చూస్తుంటే, వాడు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏడాకాడ మరల నోరు జారుతాడు. పబ్లిక్ ప్లేస్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడక్కడ నోరు జారుతాడు. ఈసారి మాత్రం గట్టిగానే సెక్షన్ల కింద కేసులు పడతాయి, కుప్పలుగా వాడి మీద కేసులు నమోదవుతాయి. ఇక బోలెడు అంతమంది మహిళలు రోడ్ల మీదకి వస్తారు. ఇక ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉండటం కష్టం. ఇప్పుడు ఆల్మోస్ట్ అష్ట దిగ్బంధనం అయిపోయాడు. వాళ్ళు వీళ్ళన్న తేడా అన్ని పార్టీలు వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, ఇతని గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడు మనిషి అనా ఏం మాట్లాడుతున్నాడు వాడు, అసలు త్రిషాతో వాడికి ఏం పని, సార్ త్రిష రాజకీయాల్లోనే లేదు, అలాంటి త్రిష టాపిక్ ఎందుకు వాడికి అని గట్టిగా వేసుకున్నారండి. మరలా చెప్తే గుర్తుంచుకోండి, సనాతన ధర్మం జోలికి ఎవడొచ్చినా సరే ఏదో ఒక రూపంలో దహించి వేసిద్ది వాడిని. ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ యొక్క పొలిటికల్ లైఫ్ అన్నది ఏదైతే ఉందో ఖచ్చితంగా త్రిష రూపంలోనే సనాతన ధర్మం అన్నది వాడిని దహించి వేసిద్దని నాకే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.